రెండో పాఠం పేరు ఏం చెప్పండి? అదే మొత్తం చెప్పారు కాబట్టి త్వరగా పదో పాఠం పేరు చూడండి, అధికారం ఇచ్చే వాక్యం. పదో పాఠం పేరు అధికారం ఇచ్చే వాక్యం. కంఠస్థ వాక్యం చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం 16 వచనం. రోమపత్రిక 1:16 చదవండి. ఆ సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వారికి, యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి కంఠస్థ వాక్యం ఇది. ఎన్నో నేర్చుకుంటా వచ్చాం. కాబట్టి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? 9 పాఠాలు అయినాయి కదా. ఇది చివరి పాఠం. ఈ చివరి పాఠం వరకు ఎన్నో వాక్యం మెయిన్ లెసన్స్లో ఎన్నో వాక్యాలు విన్నారు కదా. మరి ఎంతమంది తీర్మానంలోకి వచ్చారు? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, శిలువలో మన పాపం కొరకు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? మరణించారు. ఎందుకు? మనం నశించిపోకూడదని. అంటే ఉదయం చెప్పారు కదా, చెప్పారా? మనకి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే ఏం దొరుకుతుంది? నీతి కిరీటం, బహుమానం అనేది దొరుకుతుందని సెలవిస్తా వచ్చారు. సరే, ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీయండి, ఒకసారి త్వరగా చదువుకుందాం. చదువుకుందాం. 7వ వచనం వరకు, 1 నుంచి 7 వరకు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులో దేవాలయము నిండుకొనెను. చదవండి. తన ముఖమును రెండుతో తన కాలను కప్పుకొనొచ్చు, రెండుతో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాచిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. చాలు. ఇంకా మాట చదవండి, చూడండి. 2వ దినవృత్తాంతాలు త్వరగా 26వ అధ్యాయం. 2 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 4, 5, 6 వచనం చదవండి. ప్రకారము రాజ్యంగా ప్రవర్తించడు దేవుని ప్రత్యక్ష విషయమందు. చదవండి. అతడు దేవుని ఆశ్రయించే. చదవండి తొందరగా, అందరు కలిసి చదవండి. 5 మళ్ళీ చదవండి. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రకారమును యెహోవా ప్రకారమును అష్డోదు ప్రకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారపురములను కట్టించెను. చాలు. కాబట్టి ఇక్కడ ఎంతమంది వాక్యం మనం చదువుకుంటా ఉన్నాం? 2 కదా. ఒక ఆయన యూదుల రాజు, ఎవరు అంటే ఉజ్జియా. ఎవరు చెప్పండి? ఉజ్జియా. తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయం
ఎవరి గురించి చదువుతా ఉన్నాము? యెషయా ప్రవక్త గురించి చదువుతూ ఉన్నాం. ఈ ఇద్దరు ఒక రాజు ఒక ప్రవక్త మనకి తెలుసా తెలీదా? తెలుసు కదా. బాల్యం నుంచి కూడా వీటిని కథలుగా వింటున్నాం. దేవుని సన్నిధిలో ప్రతి వారం తర్వాత వారం ఏదో ఒక టైంలో నన్ను ఏం చేస్తారు చెప్పండి? ఆరాధిస్తాం కదా. కాబట్టి అయితే యెషయా గ్రంథం రాసింది ఎవరు? యెషయా ప్రవక్త రాశారు. యెషయా బాల్యంలోనే దేవునికి ప్రవక్తగా ఉన్నాడు అనమాట. బాల్యంలో ఎట్లా ఉన్నాడు ఆయన చెప్పండి? దేవునికి ప్రవక్తగా ఉంటూ వచ్చాడు. అదే రీతిగా అదే సమయంలో ఈయన ఉజ్జియా, ఈయన పేరు చెప్పండి? ఉజ్జియా. ఈ ఉజ్జియా 16 సంవత్సరముల వయసులోనే యూదులకు రాజుగా చేయబడ్డాడు. ఎన్నో సంవత్సరాలు చెప్పండి? 16 సంవత్సరాల వయసులోనే యూదు రాజు చేయబడ్డాడు. ఎందుకనంటే తన తండ్రి అమాజ్య, చెప్పండి? అమాజ్యాను రాజనగరం ఉన్నటువంటి దాసులు చంపేస్తా వచ్చారన్నమాట. చంపిన తర్వాత ఈయన బాల్యంలోనే ఏమైతే వచ్చాడు? రాజుగా పట్టాభిషేకం పొందాడు. అయితే తన తండ్రి యెహోవా దృష్టికి ఎట్లా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు కొంతవరకు. అలాగనే ఈయన ఉజ్జియా కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు చెప్పండి? యథార్థముగా జీవించాడు, దేవుని ప్రేమించాడంట. ఉజ్జియా ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమిస్తా వచ్చాడు. ఉజ్జియా బాల్యంలోనే, ఇప్పుడు మీరు అందరూ కూడా 5 సంవత్సరాలు చెప్పండి, మీకు 12, 13, 14, 15, 16 సంవత్సరాలు ఉన్నాయి కదా, 17 వరకు ఉన్నాయి కదా. కాబట్టి యవన కాలంలోనే ఉజ్జియా ఎవరిని ప్రేమించి చెప్పండి? దేవుని ప్రేమిస్తా వచ్చాడు. అంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు అనమాట. అయితే ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయిస్తా వచ్చాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన కలిగింది ఏంటంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తా వచ్చాడు. చెప్పండి? ఆశీర్వదిస్తా వచ్చాడు. అందు గురించి ఆంటీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు ఇప్పుడే ఏం చేయాలా? రక్షణ పొందాలని అంటున్నారు. దేవుని ఏం చేయాలా? నమ్మాలంటున్నారు కదా. యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచాలని ప్రతిరోజు కూడా మీకు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని కుటుంబ ప్రార్థనలోను అన్ని లెసన్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రకటిస్తూనే ఉన్నారు కదా. చూడండి, ప్రకటిస్తూ ఉన్నారు కానీ మనకి ఏం పట్టట్లేదు, ఆ మాటలు చెవిని పెట్టలేకపోతున్నాయి కదా. కాబట్టి యవ్వన కాలంలోనే ఉజ్జియా ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు, దేవుని నమ్మాడు, దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తా వచ్చాడంట. ఉదయకాలప్పుడు ఆంటీ ఒక మాట అన్నారు కదా, పాపం పోతేనే మన జీవితం ఏమొస్తుంది చెప్పండి? యథార్థత. అంటే పాపం చేయకుండా ఉంటాం. పాపం అంటే ఏంటో తెలిస్తే ఏం చేయం చెప్పండి? పాపము చేయం, భయపడతాం. అట్లాగే పాపం చేసేవాడు కదంతేనా. చూడండి, అలా జీవిస్తున్నప్పుడు ఇతన్ని దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి, దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఉజ్జియాని దేవుడు ఆశీర్వదించాడు. అంటే వర్ధిల్లా చేస్తా వచ్చాడు. అంటే వర్ధిల్లడం అంటే అర్థం ఏంటంటే అతను చేసే ప్రతి పనికి దేవుడు ఏం చేశాడ? సహాయం చేస్తా వచ్చాడు. చెప్పండి? ప్రతి పనికి, ఉజ్జియా చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తా వచ్చాడు. సహాయం చేశాడు కాబట్టి యుద్ధానికి వెళితే జయం పొందేవాడు. యుద్ధానికి వెళ్తే ఏం చేసేవాడు? జయం పొందేవాడు. ఈ ఉజ్జియా కూడా ఎవరున్నారంటే మంచి సైన్యం ఉంది. చెప్పండి? మంచి ఈయన ఉజ్జియా రాజుకి ఏమని చెప్పండి? సైన్యం ఉంది. ఇది దేని గుర్తు? సైన్యానికి ఉండేటటువంటి శిరస్త్రాణ కదా. కాబట్టి సైన్యం అంటే మంచి సైన్యం ఉందన్నమాట. వీరు చాలా యుద్ధాలు చేసేవారు. ఎందుకంటే దేవుడు సహాయము చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఉజ్జియా ఎంతో అభివృద్ధి పొందాడు. ఉజ్జియాకి ఇతర దేశాల నుంచి ఏమొచ్చేది చెప్పండి? పన్ను వచ్చేదంట. ఏమొచ్చేది? పన్ను వచ్చేది. పన్ను అంటే ఏంటి చెప్పండి? ఆ దినాల్లో ఇంటి బంగారము, వెండి ఇటువంటివి, ఇంకా రాజు ఏం కోరుకుంటే అవి వస్తూ ఉండేవి. కాబట్టి ఇవన్నీ కూడా వరిస్తే దినదినము కూడా ఉజ్జియా ఏం చేస్తానంటే బలాభివృద్ధి పొందాడంటే. చెప్పండి? బలాభివృద్ధి అంటే చాలా బలవంతుడు అయిపోయాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాడు, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన శత్రువుల మీదకి వెళ్ళినా, యుద్ధానికి వెళితే దేవుడు అతనికి సహాయం చేసి శత్రువుల మీద ఏం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తా ఉన్నాడు.
విజయం ఇచ్చిన తర్వాత ఎంతో ఆనందం కదా, కొల్లసం పట్టుకొని తీసుకొస్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ ఉజ్జియా తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడనంటే మంచి గుణలక్షణం కలిగినటువంటి వాడు. మీ ఇంట్లో గార్డెన్స్ ఉంటాయి కదా, ఎంతమంది గార్డెన్ ఉంది ఇంట్లో? ఎంతమంది గార్డెన్స్ ఉన్నాయి? అందరికి ప్రతి ఇంట్లో ఏముంటుంది చెప్పండి? గార్డెన్ ఉంటుంది. కనీసం చిన్న మొక్కనైనా ఏం చేస్తాం మనము? పెంచుకుంటాం కదా. ఈ ఉజ్జియా కూడా ఏం చేస్తామంటే తాను జయించినటువంటి దేశం అన్నిటి చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారములు కట్టించి దాన్ని అందమైన రాజ్యంగా సిద్ధపరిచాడంట. చెప్పండి, అందమైనటువంటి రాజ్యంగా సిద్ధపరిచాడే. చాలా ఇష్టమైన గార్డెన్ అంటే ఉజ్జియాకి చెప్పండి, గార్డెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా సిద్ధపరిచేవాడు అనమాట. తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వ్యవసాయం కూడా చేసేవాడు. చెప్పండి, ఏం చేస్తా ఉన్నాడు? వ్యవసాయం చేస్తా ఉన్నాడు. చూడండి, యుద్ధాల్లో జయం వస్తూ ఉంది. జయించిన దేశాల మీద ప్రాకారాలు కట్టి అందమైనటువంటి గార్డెన్ తయారు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయనకి ఇష్టమైనది ఏంటంటే వ్యవసాయం కూడా చాలా ఇష్టం కదా. వ్యవసాయం కూడా చాలా ఇష్టం. ఎందుకు వ్యవసాయం అంటే ఇష్టం ఆయనకి? చెప్పండి. వ్యవసాయంలో తింటామా? వరి పండిస్తారు కదా మనకి. కానీ ఉజ్జియా తన దేశంలో చాలా పొలాలు ఉన్నాయి. అందులో ఏమని చెప్పండి? ద్రాక్ష తోట కూడా ఉందంట. ఉజ్జియాకి ఏముంది? ద్రాక్ష తోట ఉంది. బహుమంది పనివారు ఉన్నారు కదా. విస్తారమైన పశువులు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయనకు వచ్చింది, గొప్ప సైన్యం ఆయనకు ఉంది. ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు ప్రేమించేస్తా వచ్చాడు. దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు ఉజ్జియాని ఏం చేశాడు చెప్పండి? వర్ధిల్లా చేస్తా వచ్చాడు. ఏం చేశాడు? వర్ధిల్లా చేస్తా వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని ఆశ్రయిస్తే, దేవుని నమ్ముకుంటే, దేవుని మనం ప్రేమిస్తే దేవుడు విడిచిపెడతాడా చెప్పండి? విడిచిపెట్టాడు. దేవుడు ఉజ్జియాని ప్రేమించి ఆయన ఆస్వాదించినట్లే మనం కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు కదా. కాబట్టి ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఉజ్జియాకి విస్తారమైనటువంటి సంపద వస్తూ ఉంది కాబట్టి చాలా బలవంతుడు అవుతా ఉన్నాడు. బలాభివృద్ధి అంటే ఉన్నటువంటి ఇతర దేశాల కంటే ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. శక్తివంతమైన రాజుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు చూస్తే ఆయన జీవితంలో ఒక కోరిక వచ్చిందన్నమాట. ఏంటి చెప్పండి? ఏమిటంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? ధూపం వేయాలని ఆశపడ్డాడు. చెప్పండి, ధూపం. ఇది ధూపపీఠ. దీని మీద ధూపం వేయాలని అనుకున్నాడు. ధూపం వేసే పని ఎవరిది? యాజకుల పని కదా. యాజకుల పని. కానీ ఈ ఉజ్జియా అనుకున్నాడు, నాకు ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కదా. సైన్యం ఇచ్చాడు, మంచి పొలాలు ఇచ్చాడు, వ్యవసాయం చేస్తా ఉన్నాను, పశువులు కలిగి ఉన్నాను, తర్వాత బహుమంది పనివారిని కలిగి ఉన్నాను, తర్వాత సైన్యాన్ని శత్రువులు జయించాను, దేవుని నమ్ముకున్నాను, దేవుని దృష్టి యథార్థంగా ఉన్నా, అన్నీ నేను చేస్తా ఉన్నాను, దేవునికి ఇష్టమైన రాజుని అనుకుంటా ఉన్నాడు. అనుకుని అన్నీ చేస్తున్నాను కదా, నాకు ఏడు తక్కువ, దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు, దేవుడే కదా నన్ను వర్ధిల్లా చేసేది, నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నాకు ఇంకా ఒకటే కొరత ఉంది, ఇదంటే దేవుని మందిరం ధూపం వేసే పని నాకు లేదు, అన్నీ చేస్తున్నాను అనుకుని నేను ఏమనుకున్నాడంటే గర్వం వచ్చింది అనమాట. ఇప్పుడు ఏమొచ్చిందని చెప్పండి? గర్వం వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ధూపం వేస్తా అని చెప్పేసి దేవుని మందిరానికి ప్రవేశించి ఏంటి చెప్పండి? ధూపం వేయాలని వెళ్ళాడంట. ఎక్కడ వెళ్ళాడు? ధూపం వేయాలని వెళ్తే వీళ్ళు ఎవరు చెప్పండి? యాజకులు. వీళ్ళెవరు? యాజకులు. వీరు యాజకులు వీరన్నారు, ఏమన్నారు? ధూపం వేసే పని రాజు మీ పని కాదు, ఇది యాజకులు దేవుడికి అప్పగించిన పని, ఇది మేమే చేయాలి, మీరు చేయకూడదు అన్నాడు. ఆ మాటకు నీకు చాలా కోపం వచ్చింది. ఎవరికి? ఉజ్జియాకి చాలా కోపం వచ్చిన తర్వాత ఈ ఉజ్జియా వారందరూ కూడా నేను రాజుని, మీరెవరు కూడా నాకు ఎదురు రావద్దని చెప్పేసి వారిని బెదిరించాడు. బెదిరిస్తే వీరేం చేశారు? బెదిరిపోయారు, భయపడ్డారు. కొంచెం భయపడి అయినా కూడా ఈయన బయటికి పంపించాలని ప్రయత్నం చేశారు. కానీ రాజు అంటే, రాజు మాట అంటే దానికి ఎదురొస్తే ఎవరన్నా ఊరుకుంటారా? చంపేస్తారు కదా. కాబట్టి ఈయన అనుకున్నాడు, ఈయన మాటకి ఎదురులేదు కాబట్టి రాజు ధూపం వేయడానికి వెళ్ళాడు. వీళ్ళందరూ బయట ఉన్నారు. ధూపం వేయడానికి వెళ్ళి ధూపపు ఎత్తుగా పక్కన నిలబడి ఉన్నాడట. ఉన్నప్పుడు ఈ నొసట
ఏమొచ్చింది చెప్పండి? కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చిందట? కుష్ఠరోగం వచ్చేసింది. చూడండి, అప్పుడు ఆయనకు అర్థమైంది, తెల్లమైన కుష్ఠం వచ్చేసింది. అప్పుడు ఉజ్జయ్యకి అర్థమైంది, నేను పొరపాటు చేశాను, ఇది నా పని కాదు, దేవుడు నన్ను మొత్తాడని చెప్పేసి వెంటనే అక్కడ నుంచి వెనక్కి తిరిగాడు. చెప్పండి, వెంటనే అక్కడ నుంచి వెనక్కి తిరిగానే వీరందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఉజ్జయాన్ని బయటికి తోసేశారు. ఏం చేశారు? ఉజ్జయాన్ని బయటికి తోసేశారు. ఉజ్జయాన్ని బయటికి తోసేయగానే యాజకులు ఉజ్జయ ఇంకా రాజనగరంలోనికి వెళ్ళారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటిలో ఉన్నాడంట. అంటే రాజుకు అంతఃపురం ఉంటుంది కదా, అంతఃపురం ఇప్పుడు కాపురం ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుష్ఠరోగం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన ఒక ఇంటిలో నివాసం ఉండవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఏమంటే నేను దేవునికి విరోధంగా తప్పు చేశాను, యాజకుల పరిచయం నాది కాదు, కానీ నేనేం చేశాను, యాజకులకు వ్యతిరేకంగా ఉండి నేను వారి బదులుగా నేను దూపమేయడానికి వెళ్ళాను, అది నా పని కాదు, నేను దేవునికి విరోధంగా పాపం చేశానని తన పాపాన్ని ఒప్పుకుంటా వచ్చాడంట. ఏం చేశాడు చెప్పండి? పాపాన్ని ఒప్పుకుంటా వచ్చాడు. పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. చూడండి, అందుకే ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మీ పాపము అన్నది ఉదయకాలం ఆంటీ గారు గుర్తు చేశారు కదా, మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారము. చదవండి గట్టిగా, త్వరగా చదవాలి. ఒప్పుకునే చేయను. చూడండి, మన పాపలు ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకుంటేనే. చూడండి, మన పాపలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ప్రభు ఏం చేశాడు? క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి మనం ఏం చేశాడు? పవిత్రుడుగా చేస్తాడు. కాబట్టి ఈయన తప్పు చేశాడు, దేవుని విరోధంగా దేవుని ఆలయం వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, కరుణించని ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. ఆలకించినప్పుడు ఈయన పాపలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. తర్వాత అదే కాలంలో ఇతని స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? చదువు కదా, యెషయా ప్రవక్త. యెషయా కూడా చాలా బాధ వచ్చింది. ఇద్దరు స్నేహితులు అంట. ఇద్దరు యెషయా, ఉజ్జయ ఎవరు? స్నేహితులు, దగ్గర సంబంధం కలిగినటువంటి వారు. ఆయన రాజు, ఈయన ప్రవక్త కదా. ఉజ్జయ ఎవరు? యూదుల రాజు. యెషయా ఎవరు? ప్రవక్త. కాబట్టి ఇద్దరు ఎంతో చక్కగా ఉండేవారు. ఉజ్జయ దేవుని ఆశ్రయించాడు కాబట్టి యెషయా ప్రవక్త దేవుని అంత విశ్వాసించలేదంట. కానీ దేవుని పరిచర్య, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ప్రవక్తగా ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు కదా, కుష్ఠరోగం వచ్చి ఈయనకి బాధ వచ్చింది. ఎవరికి? యెషయా ప్రవక్త బాధ వచ్చింది. అయ్యో, నా స్నేహితుడైన ఉజ్జయ, యూదుల రాజైన ఉజ్జయ ఏమైపోయాడు? దేవుని అంతగా ప్రేమించాడు. దేవుని సాయంతోనే కదా గొప్ప విజయాలు సాధించాడు. ఆయనకి దేవుడు ఆయన మొత్తడం ఏంటి, ఆయన కుష్ఠరోగం రావడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటని ఈయన ఆలోచిస్తానే ఉండిపోయాడంట. ఏం చేశాడు? ఆలోచిస్తానిపోయి దేవుని ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంత యథార్థంగా ఉన్నాడు కదా ప్రభా నీ దృష్టికి, నిన్ను ఆశ్రయించాడు కదా ప్రభా, ఎందుకు ఆయన కుష్ఠరోగం తీసుకుని వచ్చావు అని యెషయా దేవుని ప్రశ్న వేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యెషయాకు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటా వచ్చాడు. చెప్పండి, యెషయాకు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటా వచ్చాడు. అది మనం చూస్తూ వచ్చాం కదా. ఏంటి? అత్యున్నతమైన సింహాసనం మీద సైన్యములకు అధిపతి యెహోవా ఆసీనుడై ఉన్నప్పుడు ఎవరు చూశారంట? యెషయా చూస్తా వచ్చాడు. చూడండి, యెషయా ఏం చేశాడు? చూస్తా వచ్చాడు. కాబట్టి అంతా కూడా మహిమతో నింపబడి ఉంది. అంతా కూడా ఎలా ఉందట? మహిమతో నింపబడి ఉంది. ఇక్కడ శరాయిపులు, మహాదూతలు. ఎవరు చెప్పండి? మహాదూతలు. శరాయిపులు అంటే అర్థం ఏంటి? కింద మహాదూతలు. వీరందరూ కూడా ఎలా ఆరాధిస్తూ ఉన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ నిత్యము కూడా ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తా ఉన్నారు. ఎవరిని? దేవుని యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాను చూస్తున్నారు, శరాయిపులను చూస్తున్నారు. వారందరూ కూడా 2 రెక్కలతో ఎగురుచు. ఎన్ని రెక్కలు ఉన్నాయి దూతలకు?
6 రెక్కలు ఉన్నాయి. చెప్పండి. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో ఇంకా 2 రెక్కలతో కాలు కప్పుకొనుచున్నారు, 2 రెక్కలతో ముఖం కప్పుకొనుచు ఎగురొచ్చు. ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తా ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తా ఉంటే దేవాలయ పునాదులు ఏమైపోయింది చెప్పండి? కదిలిపోయినాయి అంట. చూడండి, ఈ దృశ్యం ఆయన చూసిన తర్వాత అనుకుంటా ఉన్నాడు, అయ్యో చదవ నా మాట చదవడం చక్కగా. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడను, నేను నశించి తిని చూచి తిని అనుకుంటుని. ఎటువంటి పెదవులు అని చెప్పండి? ఈ పెదవులు ఎటువంటివి? ఎటువంటి ప్రజల మధ్య ఉన్నాడు? అపవిత్రమైన ప్రజలు. చూడండి, యెషయా 1 మనం చూస్తాం కదా, ఒక మాట ఏంటంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. చూడండి, అంటే వారు ఎలా ఉన్నారంటే, ఆ ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? పాపిష్టి జనముగా వారు ఉంటా వచ్చారు. దుష్ట సంతానం ఉన్నారు, దోషభరితమైన ప్రజలంట. దేవుని దూషించారు, విసర్జించారు. దేవుని మార్గం నుంచి వారు దేవుని విడిచిపెట్టి వారు బయటికి తొలగిపోయినటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. అటువంటి ప్రజల మధ్య ఆయన నివసిస్తూ ఇప్పుడు చాలా ప్రశ్నలు కలిగి ఉన్నాడు. ఉజ్జియా చనిపోయినప్పుడు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు. కాబట్టి యెషయాకు ప్రత్యక్షమైతే యెషయా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ మహిమను, దేవుని యొక్క మహిమను చూసి అంటున్నాడు, ప్రభువా అయ్యో నేను ఎటువంటి పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల వాడను అంటున్నాను కదా. చూడండి, మన నోట్లో ఏముంటాయి చెప్పండి? ఉదయకాలం ఆంటీ గారు చెప్పారు కదా, అన్నీ ఉన్నాయా లేవా? అబద్ధాలు చెప్తాము, నరహత్య చేస్తాం, తర్వాత కొట్లాడతాం, దొంగతనం చేస్తాం, తర్వాత అన్నీ కూడా ఇవన్నీ కూడా పలికే ప్రజలు. మాట చూస్తాం, వారు రక్తం చిందించేవారు. చెప్పండి, రక్తము చిందించేవారు. వారు దుష్క్రియలు కలిగి ఉన్నారు, అన్యాయం కలిగి ఉన్నారు, తల్లిదండ్రులు లేని అనాథులకు కీడు చేసేవారంట. చూడండి, అంటే ఇటువంటి ప్రజల మధ్య ఆయన కాపురం ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? కాపురం ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, నా ప్రజలు అపవిత్రులుగా ఉన్నారు, నేను నశించి తిని అని చాలా భయపడతా ఉన్నప్పుడు అక్కడ ఒక బలిపీఠ మీద నుంచి, చూడండి, బలిపీఠ మీద నుంచి ఒక శరాయిపులు ఎగిరి వచ్చి ఏం చేశారంట? ఒక నిప్పు తీసుకుని వచ్చి, శరాయిపులు ఒక ఎగిరి వచ్చి నిప్పు తీసుకుని వచ్చి తన పెదవులకు యెషయా పెదవులు తగిలించి దాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడంట. నీవు ఇక చనిపోవు, నీ దోషము తొలగిపోయిందని చెప్పగానే ఆయన ధైర్యంగా ఉన్నాడు. అనుకున్నాడు, నేను చనిపోతానేమో, నేను దేవుని చూచాను కదా అని చాలా భయపడతా ఉన్నాడు. చూడండి, మనం కూడా దేవుని సైన్ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా నేను దోషిగా ఉన్నాను అని ప్రార్థన చేసుకోవాలి. నేను పాపిగా ఉన్నానని ప్రార్థన చేయాలి. ప్రభు నేను దుష్ట సంతానం అని ప్రార్థన చేయాలి. ఒక మాట మనం చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట ఉంది, చూడండి, చదువుకుందామా? చిన్న మాట చదవండి. 8వ అధ్యాయము 8వ అధ్యాయము 31 చదవండి. 31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూడండి, ఈ మాట అంటాడు, తనను నమ్మిన యూదులతో అంటున్నాడు. అంటే వారికి ఏం లేదు చెప్పండి? దేవుని నమ్ముకున్నారు, కానీ వారి జీవితంలో ఏం లేదు చెప్పండి? వాక్యం లేదంట. ఏం లేదు? వాక్యంకు చోటు లేనటువంటి వారుగా వారు జీవిస్తా ఉన్నారు. చూడండి, వాక్యం లేనటువంటి వారుగా వారు ఉన్నారు. కాబట్టి వారు ఎలా ఉన్నారు? 34వ వచనంలో చదవండి. అందుకే యేసు పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నా. చూడండి, మనం కూడా ఈ రోజు ఎలా వచ్చింది చెప్పండి? దేవుని నమ్ముకున్నా కానీ మన హృదయంలో ఏం లేదు? వాక్యానికి చోటు లేదంట. ఏం లేదు చెప్పండి? జోస్ ఏం లేదు చెప్పండి? వాక్యానికి చోటు ఉందా?
దేవుడు నమ్ముకున్నాం, దేవుడి మందిరానికి వస్తున్నాం, దేవుడి సండే స్కూల్కి వెళ్ళాలి, అన్నీ చేస్తున్నాం. కానీ మన హృదయంలో వాక్యానికి ఏం లేదంట, చోటు లేదు. వాక్యం దాగుందా? చెప్పండి చెప్పండి, నోరు తెరవండి, చెప్పండి. టైం అయిపోయింది, చెప్పండి. మందిరానికి వస్తున్నాం, వివిఎస్కి వస్తున్నాం, యూత్ క్యాంపులకు వస్తున్నాం కదా, ఆరాధనకు వెళ్తున్నాం, ఏదైనా యూత్ రిట్రీట్కి వెళ్తున్నాం, అన్నిటికీ మనం వెళ్తున్నాం. కానీ ఎందుకంటే దేవుడైనా యేసు ప్రభు వారే దేవుడైనా నమ్ముతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క వాక్యం మన జీవితంలో, మన హృదయాల్లో ఏం లేదు, నివాసం ఉండట్లేదు కదా. అందుకే దేవుడు అన్నాడు, నా వాక్యము మీ హృదయంలో నివాసం లేదు కాబట్టి మీరు పాపమునకు దాసులు అని చెప్పారు. చెప్పండి, పాపమునకు దాసులు. ఇప్పుడు ఎంతమంది పాపం దాసులు అని చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి, ఎత్తండి. తప్పేమి లేదు, దేవుడే వాక్యం చెప్పాడు. యూదులందరూ కూడా వాక్యం లేకుండా ఉన్నారంట. అందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి, చెప్పండి. వాక్యం ఉందా మీ హృదయంలో? వాక్యం హృదయం లేకపోతే పాపానికి దాసులమే. చూడండి, ఉందా? ఎంతమందికి ఉంది? ఎంతమంది పాపం ఉంది? చెప్పండి, మంచిదే, ఎత్తండి, తప్పేం లేదు. దేవుడు కనికరిస్తాడు, కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. చూడండి, చాలా మంది హృదయంలో అంటే మందిరానికి వస్తున్నాం కానీ మంచిది ఏం లేదు, వాక్యానికి చోటు లేదు. అందుకే దేవుడు ఏమనంటే మీరు పాపం దాసులు, పాపంలో జీతము. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? పాపం అంటే అర్థమైంది చెప్పండి, చెప్పండి. అది ఏ హృదయము? పాప హృదయం. మనం ఏం చేయాలా? కడగబడాలి. కడగబడి మన హృదయం ఎలా ఉంటుంది? ఉంటుంది కదా. కాబట్టి మనం యేసు ప్రభువునందు మందిరానికి రావడమే కాదు, వివిఎస్లకు, యూత్ క్యాంపులకు, యూత్ రిట్రీట్కి, ఇంకా అన్నిటి ప్రత్యక్ష సమాజ కూడికలు, స్త్రీలు అందరూ అన్నీ వెళ్తున్నాం కదా. కానీ మన జీవితం ఏముండాలి చెప్పండి, చెప్పండి. ఒకటి, వాక్యం ఉండాలి. వాక్యం ఉంటేనే మనం ఇలా ఉంటాం, వాక్యం లేకపోతే ఇలా ఉంటాం కదా. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇంకా చాలా వర్తమానం ఉంది కానీ అన్నీ చెప్పలేను, టైం అయిపోయింది కదా. సరే, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, నేను మీ మందిరానికి వస్తున్నాను కానీ మీ వాక్యం నా హృదయంలో తాగలేదు, మీ వాక్యం నా హృదయంలో చోటు లేదు. ఏం చేయాలా? నీ వాక్యం నా హృదయంలో నివసించాలని మీరు ఏం చేయాలి చెప్పండి? దేవునిలో ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రేమల తండ్రి, ప్రభువైన దేవా, నమ్మదగిన దేవ, మీకు వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చెత్తపైన వాటిని ఫలింప చేయని ప్రభా, స్తోత్రం.